హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. లక్ష్మీ నివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. ఏమండి, త్వరగా స్నానం చేసి రండి అని చెప్పి తులసి అంటూ ఉంటే 2 మినిట్స్ తులసి అని చెప్పి సిద్ధు అంటాడు. ఇక సిద్ధు స్నానం చేస్తూ ఉంటే వెంటనే ఇంకా ఎంతసేపు అని తులసి అడుగుతూ ఉంటే 2 మినిట్స్ అన్నాను, 2 మినిట్స్ వెయిట్ చేయి తులసి అని చెప్పి సిద్ధు అంటాడు. సిద్ధు స్నానం చేసి రూమ్లో నుంచి బయటికి వస్తే తులసి వీడియోని చూపిస్తుంది. వీడియో చూస్తే సిద్ధుకి నా పైన అసహ్యం ఏర్పడుతుంది అని బసవరాజు మనసులో అనుకుంటాడు. ఎట్టి పరిస్థితిలో తులసి ఆ వీడియోని సిద్ధుకి చూపించకూడదు అని చెప్పి బసవరాజు తనలో తానే అనుకుంటూ ఉంటాడు. ఇక అప్పుడే ఖుషి రూమ్లోకి వచ్చి ఫ్రెండు ఫ్రెండు అని చెప్పి పిలుస్తూ ఉంటుంది. ఖుషి, అప్పుడే రెడీ అయ్యావా అని చెప్పి తులసి అంటుంది. ఈరోజు రిపబ్లిక్ డే కదా, తొందరగా స్కూల్కి వెళ్ళాలి అని చెప్పి ఖుషి అంటుంది. అమ్మా, ఫ్రెండ్ ఎక్కడా అని ఖుషి అడుగుతూ ఉంటుంది. స్నానం చేస్తున్నారు ఖుషి అని చెప్పి తులసి అంటుంది. ఇక సిద్ధు అప్పుడే స్నానం చేసి వాష్రూమ్లో నుంచి బయటకు వస్తూ ఉంటాడు. తులసి, ఏదో ముఖ్యమైన వీడియో చూపించాలన్నా ఏంటది అని సిద్ధు అడుగుతూ ఉంటాడు. ఫ్రెండు, తరువాత వీడియో చూడొచ్చు, నాకు స్కూల్ టైం అవుతుంది, ముందు నన్ను డ్రాప్ చేయి ఫ్రెండు అని చెప్పి ఖుషి అంటుంది. ఖుషి, 2 మినిట్స్ ఆగమ్మా, మీ ఫ్రెండ్ వీడియో చూడగానే నిన్ను స్కూల్ దగ్గర డ్రాప్ చేస్తారు అని చెప్పి తులసి అంటుంది. లేదమ్మా, నాకు స్కూల్లో ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ప్రోగ్రాంలో నేను కూడా పార్టిసిపేట్ చేస్తున్నాను, టీచర్ ఎర్లీగా రమ్మన్నారు, లేదంటే ప్రోగ్రాంలో నుంచి నన్ను తీసేస్తారు అని చెప్పి ఖుషి అంటూ ఉంటుంది. తులసి, ఖుషి స్కూల్ దగ్గరే కదా, తొందరగానే డ్రాప్ చేసి వచ్చేస్తాలే, ఆ తర్వాత వీడియో చూస్తాను అని చెప్పి సిద్ధు అంటాడు. సరే అండి అని చెప్పి తులసి అంటుంది. ఖుషి, 2 మినిట్స్ డ్రెస్ వేసుకొని వస్తాను అని చెప్పి సిద్ధు అంటాడు. సరే ఫ్రెండు అని చెప్పి ఖుషి అంటుంది. ఇక సిద్ధు డ్రెస్ వేసుకొని వస్తాడు. బసవరాజు కంగారు పడుతూ హాల్లో చూస్తూ ఉంటాడు. నానా, ఏంటి ఎందుకో టెన్షన్గా ఉన్నారు అని సిద్ధు బసవరాజుని అడుగుతూ ఉంటాడు. తులసి ఇంకా వీడియో చూపించలేదనుకుంటా, అందుకే వీడు ఇంత కూల్గా మాట్లాడుతున్నాడు అని బసవరాజు మనసులో అనుకుంటాడు. ఏం లేదు సిద్ధు అని చెప్పి బసవరాజు అంటాడు. ఖుషి ఖుషి అని సిద్ధు పిలుస్తూ ఉంటే, ఫ్రెండు నేను ఇక్కడే ఉన్నాను, త్వరగా రా అని ఖుషి బైక్ దగ్గర నుంచొని పిలుస్తూ ఉంటుంది. సిద్ధు ఇంకా అప్పుడే తులసి అని చెప్పి పిలుస్తూ ఉంటే, ఏంటండి అని తులసి అంటూ ఉంటే, నేను ఖుషిని తీసుకుని స్కూల్కి వెళ్తున్నాను, స్కూల్ దగ్గర డ్రాప్ చేసి వస్తాను అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటే, సరే అండి అని చెప్పి తులసి అంటుంది. ఇక సిద్ధు బైక్ స్టార్ట్ చేస్తాడు. తులసి ఖుషిని బైక్ మీద కూర్చోబెడుతుంది. అమ్మా బాయ్ అని ఖుషి చెప్తూ ఉంటే, బాయ్ ఖుషి అని చెప్పి తులసి ఖుషి నుదిటిపై ముద్దు పెట్టుకుంటుంది. తులసి ఇప్పటి వరకు సిద్ధుకి వీడియో చూపించలేదు. తులసి ఎప్పటికీ సిద్ధుకి వీడియో చూపించకుండా ఉండాలంటే తులసి మనసుని డైవర్ట్ చేయాలి అని చెప్పి బసవరాజు మనసులో అనుకుంటాడు. వెంటనే బసవరాజు ఫోన్ తీసుకొని సుపర్ణికకు ఫోన్ చేస్తాడు. ఏంటి బసవరాజు గారు, చాలా రోజుల తర్వాత ఫోన్ చేశారు అని సుపర్ణిక అడుగుతూ ఉంటుంది. నువ్వు నన్ను ఒక పని అడిగావు, మర్చిపోయావా అని బసవరాజు అంటూ ఉంటే, మీకు అప్పగించిన పని అంత ఈజీగా ఎలా మర్చిపోతాం బసవరాజు గారు అని చెప్పి సుపర్ణిక అంటుంది. ఈరోజు రిపబ్లిక్ డే, ఈరోజు ఖుషి స్కూల్కి వస్తుంది, ఖుషిని నా కొడుకు సిద్ధువే స్కూల్లో డ్రాప్ చేయడానికి వెళ్ళాడు, స్కూల్ దగ్గరకు వచ్చిన ఖుషిని మీరు ఎలా తీసుకెళ్ళిపోతారో తీసుకెళ్ళండి అని బసవరాజు అంటాడు. బసవరాజు గారు, మీ అబ్బాయి ఏమైనా గొడవ చేస్తాడేమో అని చెప్పి సుపర్ణిక అంటూ ఉంటే, మా అబ్బాయి డ్రాప్ చేసి రిటర్న్ వచ్చేస్తాడు, రిటర్న్ రాగానే మీరు మీ పని పూర్తి చేసుకోండి అని చెప్పి బసవరాజు అంటాడు. థ్యాంక్స్ బసవరాజు గారు సహాయం చేసినందుకు అని చెప్పి సుపర్ణిక అంటుంది. పని పూర్తవగానే ఫోన్ చేయండి అని బసవరాజు ఫోన్ కట్ చేస్తాడు. వసే తులసి, నా వీడియోని నా కొడుక్కి చూపించి నన్ను అసహించుకునేలా చేయాలనుకుంటున్నావా? ఎట్టి పరిస్థితిలో నువ్వు అనుకున్నది జరగదే, ఖుషి కిడ్నాప్ అవుతుంది, ఖుషి కోసం నువ్వు ఊరంతా గాలించడమే సరిపోతుంది, ఇక ఈ వీడియో గురించి నువ్వేం పట్టించుకుంటావులే అని చెప్పి బసవరాజు మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక మరోవైపు జయనందన్ జాను కోసం వెతుకుతూ ఉంటాడు. జాను ఎక్కడికి వెళ్ళింది, అసలు జాను వాళ్ళ అమ్మ నాన్నలకు కాకుండా ఇంకెక్కడికి వెళ్తుంది, జానుకు తెలిసిన వాళ్ళు ఎవరున్నారు, ఆ విశ్వగాడి ఇంటికి వెళ్ళుంటుందా అని చెప్పి జయనందన్ ఆలోచిస్తూ ఉంటాడు. ఆహా, జాను అలా వెళ్ళదు అని జయనందన్ మనసులో అనుకుంటాడు. ఇక జయనందన్ జాను కోసం సిటీ అంతా కూడా వెతుకుతూ ఉంటాడు. అప్పుడు జయనందన్కి జాను కనిపిస్తుంది. జాను కనిపించగానే జయనందన్ జాను జాను అని చెప్పి పిలుస్తూ ఉంటాడు. జాను జయనందన్ని చూసి పరిగెడుతూ ఉంటుంది. ఆగు జాను ఆగు అని జయనందన్ అంటాడు.
ఇక జాను ఆగకుండా పరిగెడుతూ ఉంటుంది. ఇక జాను జయనందన్కి కనిపించకుండా చాటుగా దాక్కుంటుంది. అప్పుడు జయనందన్ కారు దిగి, జాను నువ్వు ఇక్కడే ఎక్కడ ఉన్నావని నాకు తెలుసు, నాకు కనిపించకుండా చాటుగా దాక్కున్నావని కూడా నాకు తెలుసు, మర్యాదగా నువ్వు వస్తావా లేదంటే నిన్ను వెతికి పట్టుకోమంటావా అని చెప్పి జయనందన్ అంటాడు. దాంతో జాను బయటికి రాకపోవడంతో, జాను నువ్వు రాకపోతే నీ పేరెంట్స్ ఎవరిని కూడా ఈ భూమి మీద ఉండనివ్వను, నువ్వు నా కళ్ళకి కనిపించాలి అని చెప్పి జయనందన్ అనటంతో జాను దాక్కున్నదల్లా బయటికి వస్తుంది. జాను జాను నన్ను క్షమించు జాను అని జయనందన్ అంటూ ఉంటే, జాను జయనందన్ని తోసేసి ఒక బిల్డింగ్ మీదకు వెళ్తుంది. ఆగు జాను ఆగు అని జయనందన్ అంటూ ఉంటే, లేదు సార్, మీరు నన్ను ముట్టుకున్నా నా దగ్గరికి వచ్చినా ఈ బిల్డింగ్ మీద నుంచి దూకి చచ్చిపోతాను అని చెప్పి జాను అంటుంది. ప్లీజ్ జాను ట్రై టు అండర్స్టాండ్ మీ అని చెప్పి జయనందన్ అంటాడు. లేదు, మీ మోసాల గురించి తెలిసింది, మీ సైకోయిజం గురించి తెలిసింది, ఇంకా మీతో ఏం మాట్లాడమంటారు, మీ గురించి ఏం తెలుసుకోమంటారు సార్ అని చెప్పి జాను ఏడుస్తూ ఉంటుంది. ప్లీజ్ జాను నన్ను అర్థం చేసుకో అని జయనందన్ దగ్గరికి రాబోతూ ఉండగా జాను జయనందన్ని పక్కకి తోసి అక్కడి నుంచి కిందికి పరిగెత్తుకుంటూ వస్తుంది. సార్ చేసిన మోసాలు కుట్రలు నేను ఎవరికి చెప్పుకోలేవను, అలా అని చెప్పి సార్తో కలిసి ఉండలేవను, సార్కి దూరంగా వెళ్ళిపోతాను అని జాను అటు ఇటు చూస్తూ ఉంటుంది. వచ్చే పోయే వెహికల్స్ అన్నిటినీ కూడా ఆపుతూ ఉంటుంది. ఇంకా ఏ వెహికల్ కూడా ఆకుండా అలా వెళ్ళిపోతూ ఉంటుంది. మరోవైపు జయనందన్ జానుకి దగ్గరగా వస్తూ ఉంటాడు. అప్పుడే ఒక కారులో చాలామంది అబ్బాయిలు బాగా డ్రింక్ చేసి వస్తూ ఉంటారు. జాను లిఫ్ట్ లిఫ్ట్ అని చెప్పి అడుగుతూ ఉంటే వాళ్ళు సడన్గా కార్ ఆఫ్ చేస్తారు. నన్ను కొంచెం దూరం వెళ్ళాక డ్రాప్ చేస్తారా అని జాను అంటుంది. నువ్వు ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడ డ్రాప్ చేస్తాం పాప అని చెప్పి ఆ అబ్బాయిలు జానుని కారెక్కించుకుంటారు. తాగిన మైకంలో ఆ అబ్బాయిలు జాను వైపు అదోలా చూస్తూ ఉంటారు. కాస్త దూరం వెళ్ళిన తర్వాత జానుపై చేతులు వేస్తూ ఉంటారు. జాను రేయ్ ఎవర్రా మీరు, ఎందుకురా ఇలా చేస్తున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. నువ్వు లిఫ్ట్ అడగగానే లిఫ్ట్ ఇవ్వటానికి మాదేమైనా ట్రావెల్స్ కార్ అనుకున్నావా పాప? లేదు పాప, నువ్వు అందంగా ఉన్నావు, లిఫ్ట్ అడిగావు, మా పని పూర్తి చేస్తావని నీకు లిఫ్ట్ ఇచ్చాం పాప అని చెప్పి ఆ అబ్బాయిలు అంటూ ఉంటారు. ఇక మరోవైపు జయనందన్ జాను వెనుక వస్తూ ఉంటాడు. ఇక అప్పుడే ఆ అబ్బాయిలు కార్ ఆఫ్ చేసి జానుని చెట్లలోకి తీసుకెళ్తూ ఉంటారు. ఇక అప్పుడు జాను వదలండిరా వదలండి అని చెప్పి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది. జానుకి ఇందాక లిఫ్ట్ ఇచ్చిన కారు ఇదే, జాను జాను అని చెప్పి జయనందన్ కారు దగ్గరికి వెళ్ళి అటు ఇటు చూస్తూ ఉంటాడు. జాను కనిపించకపోవడంతో జాను అని చెప్పి గట్టిగా అరుస్తాడు. జైసార్ అని చెప్పి జాను అంటుంది. ఇక జయనందన్ పరిగెత్తుకుంటూ ఆ చెట్లలోకి వెళ్ళి ఆ రౌడీలను కొడుతూ ఉంటాడు. ఇక రౌడీలను అలా కొడుతూ ఉంటే రౌడీలు అందరూ కలిసి జయనందన్ని కొడతారు. దాంతో జయనందన్ అక్కడికక్కడే స్పృహ కోల్పోతాడు. జైసార్ అని జాను పిలుస్తూ ఉంటుంది. ఇక ఆ రౌడీలు కూడా జయనందన్ దగ్గరకు వచ్చి చూసి, వీడు చచ్చినట్టున్నాడురా, మనం ఇక్కడే ఉంటే మనం దొరికిపోతాం పోలీసులకి, పారిపోదాం పదండి అని చెప్పి అక్కడి నుంచి పారిపోతారు. ఇక జాను జైసార్ అని చెప్పి పిలుస్తూ ఉంటుంది. జయనందన్ ఎంతసేపటికి పలకకపోవడంతో జాను జయనందన్ని హాస్పిటల్కు తీసుకొని వస్తుంది. డాక్టర్ డాక్టర్ అని చెప్పి పిలుస్తూ ఉంటుంది. డాక్టర్ బయటికి వచ్చి ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటారు. కొంతమంది రౌడీలు జైసార్ని కొట్టారు, తొందరగా జైసార్కి ట్రీట్మెంట్ చేయండి అని చెప్పి జాను అంటుంది. సరే మీరు ఇక్కడే వెయిట్ చేయండి అని డాక్టర్ జయనందన్కి ట్రీట్మెంట్ చేయడం కోసం జయనందన్ని ఐసీలోకి తీసుకెళ్తారు. ఇక జానుకి ఏం చేయాలో అర్థం కాక టెన్షన్ పడుతూ పని మనిషి భాగ్యానికి ఫోన్ చేస్తుంది. భాగ్యం తొందరగా నువ్వు హాస్పిటల్కి రా అని జాను అంటూ ఉంటుంది. మేడం మీరు ఎక్కడున్నారు అని భాగ్యం అంటూ ఉంటే, నేను హాస్పిటల్లో ఉన్నాను, నువ్వు త్వరగా రా అని భాగ్యానికి జాను చెప్తూ ఉంటే, ఇప్పుడే వస్తాను మేడం అని చెప్పి భాగ్యం హాస్పిటల్కు బయలుదేరుతుంది. మరోవైపు డాక్టర్లు జయనందన్కి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. కాసేపటికి భాగ్యం కూడా హాస్పిటల్కు వస్తుంది. మేడం ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నారు అని భాగ్యం అడుగుతూ ఉంటుంది. ఇక జాను జరిగిందంతా కూడా భాగ్యానికి చెప్తూ ఉంటుంది. మేడం మీరు చాలా మంచివాళ్ళు, మీకు ఇలా జరుగుతుంటే నేను తట్టుకోలేకపోతున్నాను మేడం అని చెప్పి భాగ్యం అంటుంది. ముందు జైసార్కి ఏమవుతుందోనని నాకు చాలా భయంగా ఉంది భాగ్యం అని జాను అంటుంది. ఆ దుర్మార్గుడికి ఏమవుతుందిలేండి మేడం అని చెప్పి భాగ్యం అంటుంది. అప్పుడే డాక్టర్ జయనందన్కి ట్రీట్మెంట్ చేసి బయటకు వస్తారు. డాక్టర్ ఆయనకి ఎలా ఉంది అని జాను అడుగుతూ ఉంటుంది. హీఈస్ డెడ్ అని చెప్పి డాక్టర్ అంటారు. దాంతో జాను ఒక్కసారి షాక్ అవుతుంది. డాక్టర్ ఏం మాట్లాడుతున్నారు మీరు అని చెప్పి జాను అడుగుతూ ఉంటుంది. నేను చెప్పింది నిజమేనమ్మా, అతని తలకి బలమైన గాయం తగిలింది, దాంతో అతను అక్కడికక్కడే చనిపోయాడు అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటారు. నో అని చెప్పి జాను గట్టిగా అరుస్తుంది. మేడం గుండెను ధైర్యం చేసుకోండి మేడం
అని చెప్పి భాగ్యం అంటూ ఉంటుంది. జై సార్ చచ్చిపోవడానికి వీల్లేదు అని చెప్పి జాను జయనందన్ రూమ్లోకి వెళ్తుంది. జయనందన్ చెయ్యిని పట్టుకొని, సార్ నన్ను క్షమించండి సార్, నేను నా వైపు నుంచే ఆలోచించాను కానీ మీ వైపు నుంచి ఒక్కసారి కూడా ఆలోచించలేకపోయాను సార్. మీరు ఎలాంటి పరిస్థితిలో ఇదంతా చేశారో నేను మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోయాను సార్, నన్ను క్షమించండి సార్ అని చెప్పి జాను ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు జయనందన్ జాను చేతిని గట్టిగా పట్టుకుంటాడు. దాంతో జాను టెన్షన్ పడుతూ జై చేతి నుంచి తన చేతిని విడిపించుకోవాలని చూస్తూ ఉంటుంది. ఇక జయనందన్ జాను చేతిని గట్టిగా పట్టుకొని కళ్ళు తెరుస్తాడు. డాక్టర్ అని చెప్పి జాను గట్టిగా అరుస్తుంది. నువ్వు ఎంత పిలిచినా రూమ్లోకి ఎవరు రారు జాను అని చెప్పి జయనందన్ అంటాడు. సార్ సార్ నన్ను వదలండి సార్ అని చెప్పి జాను అంటుంది. నీకోసం పిచ్చివాళ్లాగా సిటీ అంతా వెతికాను, నీకు అప్పుడు నా బాధ కనిపించలేదా జాను అని చెప్పి జయనందన్ అంటూ ఉంటాడు. నేను నీకు ఎలా కనిపిస్తున్నాను? వెర్రివాళ్ళ కనిపిస్తున్నానా, వెధవలా కనిపిస్తున్నానా? చెప్పు జాను. ఎన్నిసార్లు పిలిచినా ఇక్కడే ఉన్నాను సార్ అని ఒక్కసారైనా అన్నావా? చెప్పు జాను అని జయనందన్ అంటూ ఉంటాడు. సార్ ముందు నన్ను వదలండి సార్ అని చెప్పి జాను అంటుంది. నిన్ను వదలడం కోసమా చచ్చినట్టు ఇంత నాటకం ఆడింది అని జయనందన్ జాను గొంతు పట్టుకుంటాడు. సార్ సార్ నన్ను వదలండి సార్, నాకు ఊపిరాడట్లేదు సార్ అని చెప్పి జాను అంటుంది. నీకు ఊపిరాడకపోయినా పర్వాలేదు, నన్ను ఎంతలా బాధ పెట్టావో నువ్వు కూడా అంతకంత బాధపడాలి జాను, నా బాధ ఏంటో నీకు తెలియాలి జాను అని చెప్పి జయనందన్ జాను గొంతు పట్టుకుంటాడు. అప్పుడే భాగ్యం వచ్చి జయనందన్ని పక్కకి తోస్తూ ఉంటుంది. దాంతో జయనందన్ కోపంగా భాగ్యం వైపు చూస్తూ ఉంటే భాగ్యం భయంతో ఒక మూలకు వెళ్ళి కూర్చుంటుంది. సార్ వదలండి సార్, నేను చచ్చిపోయేలా ఉన్నాను అని చెప్పి జాను అంటుంది. చస్తే చావు జాను, నీకోసం నేను చావు అంచుల వరకు వెళ్ళి తిరిగొచ్చాను, నువ్వు నా కోసం ఆ మాత్రం చెయ్యవా జాను, చావు అని చెప్పి జయనందన్ జాను గొంతు పట్టుకుని నులుముతూ ఉంటాడు. దేవుడా మా మెడన్ని నువ్వే కాపాడయ్యా అని భాగ్యం దేవుడికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది. ఇక జానుకి ఏం చేయాలో అర్థం కాక కంట తడి పెట్టుకుంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.